అమ్మా నాన్న గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. మా ఫాదర్ వచ్చేసి ఆర్టీసీ డ్రైవర్ అనమాట, రాయపేట డిపోలో. ఫస్ట్ ఒక టైప్లో ఉన్నంత ప్రేమ, మళ్ళీ ఇంటర్ కాడ వచ్చేటప్పటికి ప్రేమ తగ్గిపోయింది పిల్లల మీద. ఏంటి ముందు మా నాన్న అక్కడ కడపలో తీసిపోయి రైమాట్స్లో తీపిస్తాడు గుడ్డలు అలా ఇలా. ఇప్పుడేంటి రాయపేటలో మన వైరేంద్ర ఆఫీస్ ఎదురుగా వచ్చేసి ప్లాట్ఫారం 3లో తీసిస్తాను నేను, మీటర్ 60 రూపాయల చొక్క. దాంతో మళ్ళీ మాకు మా ఫాదర్ మీద కొంచెం దేశం అనేది మరో ఇంట్లో రావడము చెప్పడం, ఏందో ఇలా తీపిస్తారా, ముందు బాగా తీపిస్తాను, నాకు క్వాలిటీగా వెళ్ళింది ఇంటి ప్లాట్ఫామ్ మీద తీపిస్తాను ఇది అని చెప్పిన. మా ఇంటి పక్కన కరెంట్ రాతను, నీకు విషయం తెలుసా అసలు అని చెప్పారు. ఒక నెల మీ నాన్న ఇంటిగా లేడు ఏదో తెలుసా నీకు ఏమనంటే, అవును మా నాకు ఇప్పుడు చెన్నైకి ట్రాన్స్ఫర్ చేసినా కదా, అది కాదు విషయం. రాపూర్ గట్కాడ వచ్చేసి మా నాన్నకి యాక్సిడెంట్ అయిందనమాట, బస్సు కాలు ఇరిగిపోయింది. ఆ విషయం మాకు ప్రతినిధి. ఒక నెల రోజులు వచ్చేసి కడప రిమ్స్ హాస్పిటల్లో ఉన్నాడు నాన్న. ఇప్పుడు కూడా రాడ్ వేసుకుంటారు, ఆస్తమా పేషెంటు. ఇప్పుడు కూడా మేము పిల్లల మీద ఎవరి మీద ఆధారపడకుండా ఇప్పుడు కూడా చిన్న కిరాణా షాప్ అని పెట్టుకునే ఉన్నాడు. మేము ఎంత పంపించాం కూడా మాకొద్దు, మీ డబ్బు మీ పిల్లలు చేసుకోండి, నా జరిగినట్టే మీకు జరగచ్చు అని ఇప్పుడు కూడా బాగా గురించి ఆలోచిస్తున్నాడు.